ఏం చేయాలో మీకు తెలియాలి. అలాగే నేను కూడా తెలుసుకోవాలి. అందుకే ఈ క్లాసెస్కి వెళ్తున్నాం. అవన్నీ చెప్పడానికి బామ్మగారు సుభద్ర గారు ఉన్నారు కదండి. పైగా మీరు కూడా డాక్టర్. మీకు తెలియని విషయాలు, వాళ్ళకి తెలియని విషయాలు ఏమైనా ఉన్నాయా? ప్రెనేటల్ క్లాస్లో చూశారు కదా, చాలామంది లేడీస్ వాళ్ళ హస్బెండ్స్ అందరూ వచ్చారు. వాళ్ళ ఇళ్లలో పెద్దవాళ్ళు ఉండరా ఏంటి? ఆ పెద్దవాళ్ళకి ఈ విషయాలు తెలియవా? వాళ్ళకి తెలియకుండానే అందరూ ఆ క్లాసెస్కి వచ్చారా? అలాగే పెద్దవాళ్ళతో పాటు మనం కూడా కొన్ని విషయాలు తెలుసుకుంటే మంచిది. ఏంటోనండి, నాకు నిజంగా ఇబ్బందిగా ఉంది. మీరేమో నా మాట వినట్లేదు. ఈ విషయంలో మా ఇంట్లో వాళ్ళు చెప్పిన మాటే నేను వినలేదు. ఇక మీ మాట నేను అస్సలు విన్ను. సరే, ఫస్ట్ ముందు ఫ్రూట్స్ తినండి. ఎక్సర్సైజులు అయిపోయాయి, ఇప్పుడు తిండా? ఎక్సర్సైజ్తో పాటు తిండి కూడా ఉండాలి. ఫ్రూట్స్ తింటూ ఉండండి, నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను. ప్లీజ్ అండి, కడుపు భారంగా ఉంది. ఈ విషయంలో అయినా నా మాట వినండి. నేను ఈ ఫ్రూట్స్ తింటాను, నాకు ఇంక జ్యూస్ ఏం వద్దు. సరే, ఇప్పుడు మీరు ఫ్రూట్స్ తినండి, కాసేపు ఆగాక జ్యూస్ ఇస్తాను. మీరు తింటూ ఉండండి. అర్జున్ ప్రసాద్, ఏం పెంపకం రా నీది? ఏమని చెప్పి పెంచావురా నీ పిల్లల్ని? దేశానికి మేజర్గా పనిచేసి ఇంట్లో కన్న కొడుకుని గాలి కొదిలేశావు. వాడు జులాయిలా తయారై ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నాడు. అలాంటి కొడుకును కన్న నువ్వు ఒక తండ్రివా? ఛీ! నీలాంటి వాడు నా స్నేహితుడని చెప్పుకున్నందుకు నాకు సిగ్గుగా ఉందిరా. అంకుల్, అంకుల్ వదలండి, వదలండి. ఏదైనా ఉంటే నన్ను అనండి అంకుల్, మా నాన్నని ఎందుకు అంటున్నారు? పిల్లలు తప్పు చేస్తే కన్నవాళ్ళనే అంటారా? వాళ్ళ పెంపకం సరిగ్గా ఉండుంటే నువ్విలా తయారయ్యేవాడివా? నీ వల్ల నా కూతురి జీవితం నాశనమైందిరా. ఇన్నాళ్ళు ఒక కుటుంబంలా కలిసున్నందుకు బాగానే బుద్ధి చెప్పారు. మిమ్మల్ని నమ్మినందుకు మా చెప్పుతో మేం కొట్టుకోవాలరా. ఇంత జరిగినా గొర్రె కసాయివాణ్ణి నమ్ముతుందన్నట్టు నా కూతురింకా ఈ నీచుణ్ణి దుర్మార్గుణ్ణే నమ్ముతుందిరా. దయచేసి గౌతమ్ గారిని ఏమనకండి సార్. తప్పేదైనా ఉంది అంటే అది నాది. నా వల్లే మీ రెండు కుటుంబాల మధ్య గొడవలు వచ్చాయి. అన్నిటికీ కారణం నేనే. అంత జ్ఞానం ఉన్నదానివి వీణెందుకు పెళ్లి చేసుకున్నావే? వీడితో ఎందుకు కడుపు తెచ్చుకున్నావు? ఇంకా ఎందుకు ఇక్కడే ఉన్నావు? మా పచ్చటి కుటుంబంలో నిప్పులు పోసావు కదే పాపిష్టిదానా. నిన్నేం చేసినా పాపం లేదు. ఏం చేస్తున్నారు ఆంటీ? తన కడుపుతో ఉంది, తన కడుపులో బిడ్డన్నాడు. బావుందిరా. ఇంకా భూమి మీదకి రాని ఆ బిడ్డ మీద నీకు అంత మమకారం ఉంటే పెళ్ళిడుకొచ్చిన మా బిడ్డ మీద మాకెంత మమకారం ఉండాలరా. నీ మాయలో పడి అది రోజు రోజుకి పిచ్చిదైపోతుందిరా. దాన్ని చూస్తూ మా ప్రాణాలు పోతున్నాయిరా. సాధారణంగా నాకెవరి మీద కోపం రాదు, కానీ నీ వల్ల ఈ అమ్మాయి మీద, తన కడుపులో ఉన్న బిడ్డ మీద కోపం వస్తుందిరా. దీనంతటికీ కారణం ఇదే అని అదే ఒప్పుకుంది కదా. దాని కడుపులో ఆ బిడ్డే లేకపోయింటే విషయం ఇంతవరకు వచ్చేదే కాదు. దీని బిడ్డ కోసం వీడు దీని మెళ్ళో తాళి కట్టాడు.
ఆ బిడ్డే మన బేబీకి శనిలా దాపరించింది. నా బేబీ ఉసురు ఊరికే పోదు. ఆ బిడ్డ నాశనం అయిపోతుంది. అసలు ఏం మాట్లాడుతున్నారు ఆంటీ? ఎందుకు శపిస్తున్నారు? మోట జాగ్రత్త యామని. ఆ పిల్ల కడుపులో ఉన్నది నా ముని మనవడు, మా వంశ రక్తం. గొప్ప రక్తం. మీ మనవడు దేశాన్ని ఉద్ధరించాడు, మీ ముని మనవడు ఈ ప్రపంచాన్ని ఉద్ధరిస్తాడు. మాట్లాడితే వంశం రక్తం అంటూ గొప్పలు చెప్పుకోవడం కాదండి, పిల్లల్ని కూడా గొప్పగా పెంచాలి, తీర్చిదిద్దాలి. ఇలా అచ్చోసిన ఆంబోతుల్లా ఊరి మీద వదలకూడదు. ప్లీజ్ అంకుల్, మీ కోపం నా మీదైతే నన్ను తిట్టండి. పెద్దవాళ్ళని, ఇంకా పుట్టని పిల్లల్ని ఎందుకు తిడతారు? వాళ్ళ మాటల్లో తప్పే ఉందిరా. మా పెంపకమే సరిగ్గా ఉంటే నువ్విలా తయారయ్యేవాడివా? నీ వల్ల ఇలాంటి అవమానాలు మాటలు పడేవాళ్ళమా? అందుకని నన్ను తిట్టమంటున్నారు నాన్న. మధ్యలో మా బిడ్డ ఏం చేశాడు? వాడిని ఎందుకు అంటున్నారు? ఆ బిడ్డ వల్లే కదరా నువ్వు అదితిని వదిలేసి అహల్యను పెళ్లి చేసుకున్నావు. నీ మీదే ఆశలు పెట్టుకున్న అదితి పెళ్లి చేసుకోకుండా ఏడుస్తుంది. నీ చెల్లికి అలా జరిగితే నువ్వు ఊరుకుంటావా? వాళ్ళ కూతురు కోసం వాళ్ళు బాధపడడంలో తప్పే ఉందిరా. అందుకని ఇంకా భూమి మీదకి రాని మా బిడ్డను తిడతారా నాన్న? నాశనం అయిపోవాలని శపిస్తారా? తప్పు జరిగింది నా వల్ల నాన్న. అదితిని మోసం చేసింది, తనకన్నిటికీ కారణం నేను. అహల్యను తన కడుపులో పెరుగుతున్న బిడ్డో కాదు. తన సమస్యకి పరిష్కారం చూపించాల్సింది కూడా నేను. ఏం పరిష్కారం చూపిస్తావురా నువ్వు? అదితిని మళ్ళీ మామూలు మనిషి చేయగలవా? తనని మళ్ళీ సంతోషంగా ఉండనివ్వగలవా? అంతెందుకు, తనకి పెళ్లి చేయగలవా? చేస్తాను అంకుల్. నా చేతులతో అదితి పెళ్లి చేసి తనని మళ్ళీ మామూలు మనిషిని చేస్తాను. తన సంతోషాన్ని తిరిగిస్తాను. అలానే నేను మీకు మాటిస్తున్నాను. మీ నాన్న కూడా మాటిచ్చాడు, తన పెళ్లి చేస్తాను అని, తన సంతోషాన్ని చూస్తాను అని. కానీ ఏమైంది? చచ్చిన వాడితో నా కూతురు పెళ్లి చేయాలనుకున్నాడు. ఇంద్ర లేడని తెలిసే ఆ పెళ్ళి ఆపాలనుకున్నాను ఆంటీ. కానీ అదితి గాని మీరు గాని నా మాట వినలేదు. ఇంద్ర లేడు అని మా అమ్మ నాన్నతో చెప్పలేక భయపడ్డాను. అందుకే పెళ్లి పీటల దాకా వచ్చింది.